వెల్కమ్ టు డివై న్యూస్. రాజంపేటలో పారిశుధ్య కార్మికుల సంక్షేమమే టీడీపీ లక్ష్యం. చామర్తి జగన్మోహన్ రాజు. రాజంపేట పట్టణంలోని పారిశుధ్య కార్మికుల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని, వారికి అన్ని విధాలా అండగా నిలబడతామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేయటమైంది. గత 8 రోజులుగా సమ్మెబాట పట్టిన పారిశుధ్య కార్మికులను ఆయన మంగళవారం పరామర్శించి సంఘీభావం తెలిపారు. పండగ సమీపిస్తున్న వేళ పారిశుధ్య కార్మికులు పడుతున్న అవస్థలు చూసి చెల్లించిపోయిన ఆయన తన కార్యక్రమంలో 92 మంది పారిశుధ్య కార్మికులకు నాణ్యమైన 25 కిలోల బియ్యంతో పాటు టీ-షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోయారని అన్నారు. కార్మికులకు అండగా నిలబడిన ఘనత టీడీపీదేనని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు పాలనలో వారికి 6,000 రూపాయల వేతనం పెంచడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కార్మికులు గత 8 రోజులుగా పడుతున్న ఆవేదన రోడ్డెక్కి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్లయినా లేదని వారు మండిపడ్డారు. రాష్ట్రం సుందరంగా ఉండాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రధాన పాత్ర కార్మికులదేనని, వారి కష్టాలు, న్యాయమైన డిమాండ్లను పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. రాన్నది మా ప్రభుత్వమని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఎవరైతే గనక ఎవరి కరుణా కటాక్షాల మీద ఈ ప్రజల యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉందో, ఈ దేశానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ల యొక్క పరిష్కారం అనేటటువంటిది యుద్ధ ప్రాతిపదికన చేయాలి. వీళ్లే లేకపోతే కనుక ప్రజల ఆరోగ్యం లేదు, ఇవాళ రాష్ట్రం బాగుపడదు. ఇటువంటి వారి యొక్క సమస్యలను కూడా పట్టించుకోలేకపోతే కనుక ఈ ప్రభుత్వం నిద్రపోతోందా, ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతవుతుందా, వాళ్ళ బాధ్యతలు తెలుస్తున్నాయని నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. గతంలో 2014-19 హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ యొక్క కష్టాలు తెలుసుకొని వీళ్లకు 6,000 రూపాయల వేతనం పెంచడం జరిగింది. ఎన్నికప్పుడు ముద్దులు పెడుతూ అది చేస్తూ ఇది చేస్తూ నేను మీకు వేరే జీతాలు పెంచుతాను అని చెప్పి కేవలం ఈ 5 సంవత్సరాల్లో 1000 రూపాయల జీతమే పెంచినాను. మీరు ఎక్కడైనా కానీ గమనించండి, ప్రతి 5 సంవత్సరాలకి రూపాయి అనేటువంటిది ₹1.50, ₹2 అయ్యేటటువంటి పరిస్థితి. ధరలు కూడా పెరుగుతున్నాయి. అటువంటి ఈ కాలానికి అనుగుణంగా పాపం పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి వీళ్ళ కుటుంబ పోషణ కోసం, మాకు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల కోసం మా జీతాలు పెంచండి అని న్యాయబద్ధంగా కోరిన వెంటనే వీళ్లకు పరిష్కారం చేయాల్సింది పోయి 8వ రోజు ఇవాళ వీళ్ళందరూ కూడా రోడ్డున పడి ఈరోజు మాకు జీతాలు పెంచండి, మా జీవితం దుర్బలం అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే గనక ఈ రోజు దున్నపోతు మీద వర్షం పడినట్లుగా కనీసం చెల్లించడంలా ఎవరు కూడా రావడం లేదు. అరే వీళ్లే స్ట్రైక్ చేస్తే కనుక ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది అనేటువంటిది పట్టించుకునే పరిస్థితి లేదు. అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క వీళ్లను అత్యంత ఉత్తమమైనటువంటి పౌరులుగా గౌరవమైన స్థానంలో ఉంచుతూ వీరిని రక్షించుకోవాల్సినటువంటి వ్యవస్థలో వీళ్లే నిరాదరణకు గురవుతున్నారు. ఈ మధ్యలో పోలిస్తే గనక ఎక్కడైతే గనక చెత్త డంపింగ్ బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా రాజంపేట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పెట్టినారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వ్యవస్థ లేక తెల్లవారుజామున చలికి వీళ్ళు వస్తూ ఉంటే గనక ఎక్కడైనా రోత పొరపాటు జరిగినా ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సంఘటనలు జరిగినా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ ఇప్పుడు ఎరగనట్టుగా చెత్త పన్ను వేస్తున్నారు. చెత్త పన్ను వేసిన తర్వాత వచ్చే నిధుల నుంచైనా కానీ కనీసం వీళ్ళ యొక్క బాగోగులు గనక చూస్తే గనక వీళ్ళు బాగుంటే గనక దేశం బాగుంటుంది, రాష్ట్రం యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధిలో వీళ్ళు కీలకమైనటువంటి భాగస్వామ్యం. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళ న్యాయమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించండి, వీళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళు లేకపోతే కనుక ఈ రాష్ట్రం బాగుండదు. ఇప్పటికే రాజంపేట పట్టణంలో కనుక గమనించినట్లయితే 8 రోజులుగా చెత్తాచెదారం పేరుకుపోయింది. అసలే చలికాలం, దోమలు ఉంటున్నాయి. ఈ వాతావరణానికి సమకూరి చాలా మంది అనారోగ్యాల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయంగా ఈ ప్రభుత్వం తీసుకుని వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించండి.
లేదంటే 4 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మేము మా అధినాయకులతో జిల్లా అధ్యక్షుడిగా మా నాయకులతో వీళ్ళ సమస్యలను తీసుకెళ్లి న్యాయమైనటువంటి వీళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరించే విధంగా వీళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చేసే సేవ ఇంకా వాళ్ళ నుంచి కాబట్టి మిమ్మల్ని అత్యంత గౌరవంగా చూసుకోవాల్సినటువంటి వ్యవస్థ ఇవాళ మిమ్మల్ని ఆఖరికి చెత్త పన్ను వేశారు. ఆ పన్ను నుంచి వసూలైన 70 లక్షలు ఇవ్వాలి కదా. అలా కాకుండా పన్ను వేసిన తర్వాత ఆ చెత్త మీరు మీకు అదనంగా వసూలు చేసిన దారుణంగా విఫలమైంది. సమస్యలన్నీ మాట్లాడతాం. వచ్చే రోజుల్లో మీకు న్యాయమైనటువంటి పరిస్థితి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా వీలైతే కనుక అది ఎన్నికల ముందు వచ్చేటప్పుడు ఆ ప్రణాళికలు పెట్టి రాజపేట పట్టణంలో మాకేదో గౌజులు లేవు, మాస్కులు లే, ఏం లే, చలి చచ్చిపోతున్నాం మేము. 400 రావాలి మేము పొద్దున్నే పని. ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ జీవితాలు దుర్భరమైనాయి. మా వేతనాలు పెంచండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి హామీలను అమలు చేయమని ఇవాళ రోడ్డుకెక్కినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అత్యంత అవసరమైనటువంటి విభాగంగా దాన్ని గుర్తించి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిరంతరము వాళ్ళు పారిశుద్ధ్యం చేయడం బట్టే ప్రజలందరి ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన తీర్చకపోతే గనక ప్రజలందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కానీ నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని బెదిరిస్తూ ఇవాళ వాళ్ళని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పేద ప్రజలు ఇవాళ 8 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా గానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళ కుటుంబాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పండగ వస్తుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మూట బియ్యం ఇచ్చి అది ఇదో విధిగా సహాయం చేయాలని ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చేశాము. భవిష్యత్తులో కూడా వాళ్ళ పోరాటానికి వాళ్ళ నిత్యావసరాలకు అవసరమైనటువంటి వాటిని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు అందజేస్తూ వాళ్ళకు సహాయకారిగా నిలబడతామని మీకు తెలియజేస్తున్నాను. గుర్తించి వాళ్ళకు గౌరవప్రదంగా వాళ్ళ హామీలు నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.